నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం అయితే ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేశారు. దాంట్లో ఆయనకైతే 6వ ర్యాంకు, నారా లోకేష్ గారికి అయితే 9వ ర్యాంకు, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 11వ ర్యాంకు వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ఎగబడిపోతారు కదా, అయితే రకరకాలుగా మాట్లాడడం అయితే మొదలు పెట్టేశారు. అసలు నిజంగా వాళ్ళు మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అనే విషయాల మీద క్లారిటీ తీసుకుందాం. మనతో పాటు ఉన్నారు కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ అని పేరు చెప్పంగానే ఎంతసేపు ఎగబడిపోవడానికి చూస్తున్నారు తప్ప అతను ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి అనేది ఎవ్వరు కూడా ఎందుకు ఫోకస్ చేయరు? అసలు ఫోకస్ చేయదలుచుకోరు, అంటే కన్వీనియంట్ గా మర్చిపోతారు. కన్వీనియంట్ గా పవన్ కళ్యాణ్ గారిలో తప్పులు ఏమున్నాయో వెతుకుతారు. ఎక్కడ తప్పు ఉంది, ఏముంది. ఇంతకు ముందు అయితే ఏం వెతికేవారు? ఆయన అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. సో ఆయన ఎంతసేపటికి పెళ్లిళ్ళు అని ట్రోల్ చేసేవాళ్ళు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పిల్లల కార్యక్రమానికి వెళ్ళి స్కూళ్ళకి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ కార్లను మార్చినట్టు పెళ్లాలను మారుస్తాడు, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇట్లాంటి ఎద్దేవా చేసింది. ప్రజలు దానికి బుద్ధి చెప్పారు. సో ఇంతకు మించి మాకు వేరే పనులు లేవా, మా అభివృద్ధి మా జీవితాలు బాగుపరిచే పని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి నీకు వచ్చిందని చెప్పేసి చెంప చెళ్ళు అనిపించేలా మా తీర్పునైతే ఇచ్చారు. ఇవాళ అందుకే అక్కడ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ దగ్గర ఏమి నెగిటివ్స్ వెతకాలి? అసలు ఆయన పనే చేయట్లేదంట కదా సార్, ఖాళీగా ఉంటున్నారంట, ఏ పని చేయట్లేదంట. 11వ స్థానంలో ఉన్నారంటే ఫైల్స్ క్లియరెన్స్ కి ఆయనకి అసలు సమయమే లేదు. అదే ఇప్పుడు 11వ స్థానంలో ఉన్నారంటే 23 మందో ఏమో ఉన్నారు కదా, 25 మంది. అందులో 11వ స్థానంలో ఉన్నారంటే యావరేజ్ గా బాగానే పనిచేస్తున్నట్టు కదా. అంటే అటర్ ఫ్లాప్ అయితే కాదు కదా. ఒక లాస్ట్ లో పనిచేసే మంత్రి 15 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తామంటే 4 రోజులకు ఒక ఫైల్ క్లియర్ చేస్తున్నారు. అంటే చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నారు కదా. కానీ పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళంతా. సో వెంకటరెడ్డి కావచ్చు, ఇంకో రెడ్డి కావచ్చు, ఈ వైసీపీలో ఉండే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. ఒక రకంగా మీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళు చాలా ఎక్కువ ఆశిస్తారు. నెంబర్ 1 పొజిషన్ లో ఉండాలి కదా మా బాసు. అందరికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లోపల, బయటికి ఏంటంటే ఇష్టం లేనట్టు ఉంటారు. కానీ వాళ్ళందరికి ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఎప్పుడు మేము ఆ స్థాయిలో చూడాలి పవన్ కళ్యాణ్ అనుకుంటాం. మళ్ళీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లే, ఎప్పుడు అతహపాతాల్లో ఉండాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినా ఏమి లేకని వాళ్ళు పట్టించుకోరాలి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉత్తముడు అవ్వాలా, అద్భుతం అవ్వాలా, అమోఘం అవ్వాలా, టాప్ అవ్వాలా అని కోరుకుంటుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ 11వ ప్లేస్ లో వచ్చినా మావాడు అది 1వ ప్లేస్ లో ఎందుకు రాలేదని బాధపడుతున్నారు. సార్, ఇంకో మాట మీ మాటకు అడ్డొస్తున్నా, 25వ స్థానంలో ఉన్న మండిపల్లి రాంప్రసాద్ వీళ్ళు విమర్శించాలి అనుకుంటే ఆయన ఉన్నారు. ఆయన వదిలేసి ఇన్ని ర్యాంకులు వదిలేసి 11వ స్థానం అంటే కావాలని టార్గెట్ చేస్తున్నట్టనే స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా ఇప్పుడు మండిపల్లి రాంప్రసాద్ను లేకపోతే ఇంకొక కొల్లు రవీంద్రను పయ్యావలి కేశవను తిట్టారనుకోండి, కనీసం వీళ్ళకి ఒక ఉనికి ప్రాబ్లం ఉంటది. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్నామంటే మండిపల్లి రాంప్రసాద్ గురించి తిట్టాడు అనుకో ఆయన, మనం కూడా మాట్లాడుకోగా. సో మనం కూడా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మనం విమర్శిస్తే, ఏదో ఒక రూపంలో విమర్శిస్తే కనీసం మనం తిట్టడానికైనా మనల్ని ఏదో వీడియోలు చేస్తారు కదా వీళ్ళు. ఒక రకంగా వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనే చెప్పుకోవచ్చు కదా సార్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళకి జీతాలు రావు, వాళ్ళకి కావాల్సిన ముడుపులు అందో. ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు కూడా పోషిస్తున్నట్టుగా వాళ్ళందరికి కూడా ఉపాధి పవన్ కళ్యాణ్ కల్పిస్తున్నారు. సో ఇందులో నేను ఇంతకుముందు మనం ఒక వీడియో మాట్లాడుకున్నాం మనిషి గారు. వాళ్ళు మనం రీజనబుల్ గా వాళ్ళు సరే వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారని పక్కన పెడితే రీజనబుల్ గా మాట్లాడుకుందాం మనం. అందులో వాస్తవాలు మనం ఒకసారి మనము చూసుకుంటే, ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, ఫైళ్ల క్లియరెన్స్ ఎట్లా ఉంటది ఏంటి, దాంట్లో నిజంగా అదే పరమావధ అంటే కాదు అని కూడా చెప్పుకున్నాం. కానీ కొన్ని పారామీటర్స్ లో అదొక పారామీటర్ మాత్రమే అని చెప్పాం. సో మిగతా పారామీటర్స్ ఏముంటాయి? ఆయన శాఖాపరంగా ఎలాంటి పనితీరు ప్రదర్శిస్తా ఉన్నారు, ఆయన నియోజకవర్గంలో ఆయన ఎలాంటి పనితీరు ప్రదర్శిస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఉదాహరణకు సో ఈ వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన విమర్శించారని చెప్పారు కదా. విమర్శించే ఏ రెడ్డికైనా కావచ్చు, లేకపోతే వైసీపీ వాళ్ళకైనా కావచ్చు, నేను ఒక మాట మాట్లాడుతున్నా. 75 ఏళ్లుగా స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇవాళ వరకు గ్రామాల్లో అడవి బిడ్డలు కరెంటు లేకుండా బతుకుతా ఉన్నారు. వాళ్ళకి వెలుగులు నింపారుగా వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కరెంటు వెలుగులు తెచ్చారుగా. మరి అది అభివృద్ధి కాదా? మరి ఇంతకాలం ఎందుకు విస్మరించారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి నేను పేదల మనిషిని అంటారు. మరి అడవి బిడ్డల గోస,
ఆయనకి తెలియలేదా? వినిపించలేదు వాళ్ళకి. డోలీ మోతలు బాగలేకపోతే డోలీలో ఎత్తుకొని ప్రమాదకరమైన బాటలో నడవాల్సిన స్థితిలో అలాంటి వాళ్ళందరినీ కూడా గర్భిణీలు వాళ్ళని డోలీల్లో తీసుకుపోతా ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రోడ్లేసి ప్రతి గ్రామానికి కనెక్టివిటీ కల్పించారు. మరి ఇది అభివృద్ధి కాదా? ఇది ఎవరు చేశారు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాళ వరకు గిరిజనుల పేరుతో ఎన్నో వందలు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్లు, నిజం చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పుడు 1,00,000 కోట్లు పైన ఖర్చు పెట్టుంటారు, లక్షల కోట్లు ఖర్చు పెట్టుంటారు కదా. మరి ఇవన్నీ ఎందుకు కాలా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అయినాయి? పదోన్నతుల కోసం అనేక మంది వెయిట్ చేస్తుంటే 10,000 మందికి పదోన్నతులు కల్పించారు. మరి మీ ప్రభుత్వం నిజానికి పదోన్నతులు 10 ఏళ్ళు పనిచేస్తావమ్మా, 10 ఏళ్ళు పనిచేసినప్పుడు 8 ఏళ్లకే నీకు పదోన్నతి రావాలి, ప్రమోషన్. కొంతమందికి 5 ఏళ్లకి రావాలి, ప్రమోషన్స్ రావు. ఎందుకు రావంటే డబ్బులు డిమాండ్ చేస్తారు. డబ్బులు ఇచ్చిన వాడికే ప్రమోషన్ అవుతుంది. ఇలాంటి వాళ్ళ 10,000 మందికి ప్రమోషన్లు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు, అర్హులైన వాళ్ళందరూ. ఇది అభివృద్ధి కాదా? నిజాయితీగా కలిగిన పరిపాలన కాదా? ఇవన్నీ కూడా ఒక క్రైటీరియాలు కాదా? అదొక్కటే క్రైటీరియా కాదు, అన్ని రకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో ఎప్పటి నుంచో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సముద్రపు కోతకు గురైపోయింది. 2 కిలోమీటర్ల పాటు సముద్ర కోతకు గురైపోయింది. పిఠాపురంలో సముద్రం ముందుకు వచ్చేసింది, అనేక ఇళ్లు పోయినాయి. మొన్న ఉప్పెన సినిమా తీసిన ఇల్లు కూడా పోయింది. సో అంత సముద్రపు కోతకు గురవుతుంటే దీని పరిష్కారమే చూపించలేని స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు 350 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో దానికి మంచి రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తున్నారు. పరిష్కారం కాలేదా? ఇది సమస్యకు పరిష్కారం చూపించినట్టు కాదా? మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? 11వ ప్లేస్ వచ్చింది అంటే బుద్ధి లేని మాటలు ఎందుకు మాట్లాడతారు? ఆ మాత్రం సిగ్గు శరం అనేది ఉండాలి వీళ్ళకి కొంచెమైనా కానీ, వైసీపీ వాళ్ళకి. సో ఒక్కసారి కంపేర్ చేసుకోండి, మీ ముఖ్యమంత్రితో కంపేర్ చేసుకోండి. ఏం చేశాడు మీ ముఖ్యమంత్రి గారు? గత 5 సంవత్సరాలుగా మీ వాళ్ళు ఏమీ చేయలేనివన్నీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తున్నారు. అటవీ శాఖలో కుంకి అరుగులు తీసుకొచ్చాడు. గ్రామాల మీద పడి రచ్చరచ చేస్తుంటే కుంకి అరుగుల్ని కర్ణాటక నుంచి తీసుకొచ్చి, అది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈవెందో పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకు ఒక అభిమానం, వాళ్ళతో సంప్రదింపులు జరిపి కుంకి ఏనుగులను ట్రైన్డ్ ఎలిఫెంట్స్ తీసుకొచ్చి ఏదైతే గ్రామాల మీద పడి ధ్వంసం చేస్తున్నా ఆ ఎలిఫెంట్స్ దూరంగా తిరిగాడు. ఎర్రచందనానికి చెక్ పెట్టాడు దోపిడీకి. సో అడవి భూముల కబ్జాకు చెక్ పెట్టాడు. సో అక్రమార్కుల గుండెలంతా కూడా రైళ్లు పరిగెట్టేలా చేశాడు ఆయన. సో ఇన్ని చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్కొక్క పర్యటనకు ఆయన వెళుతుంటే ఒక సంచలనం సృష్టిస్తా ఉన్నాడు, నిర్ణయాలు తీసుకుంటే వెళ్తున్నాడు, ఇన్ని చేస్తున్నాడు. ఫైళ్లు క్లియర్ చేస్తున్నాడు, పారదర్శకంగా పదోన్నతులు ఇస్తా ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇవన్నిటిని కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడు? సో వాళ్ళ నాయకుడు ఎక్కువ ఉంటాడు. సిగ్గుండాలి వీళ్ళందరూ కూడా మాట్లాడడానికి. అంటే ఫైల్ క్లియరెన్స్ అంటే వాళ్ళ దృష్టిలో జస్ట్ అలా చదవకుండా ఎంతో కొంత చేతిలోకి వచ్చేస్తే సంతకం పెట్టేయడం అనే ఉద్దేశం అంటారు. అంతే కదా. సో డబ్బులు తీసుకోవడం, దండుకోవడం, సంతకం పెట్టడం, దండు కూడా సంతకం పెట్టడం, ఈ అలవాటు వాళ్ళకి. ఈ అలవాటైన ప్రాణాలకి సో పవన్ కళ్యాణ్ అలా పెడితే దాన్ని మనం చూసి ఎక్కడో దగ్గర మనం క్యాచ్ చేయొచ్చు అనుకుంటారు. అవకాశం లేదు. సో లేట్ అవుతుంది, దాని మీద కొడతాను. సో లేట్ కూడా ఏముంది? చంద్రబాబు నాయుడు గారు 6వ ప్లేస్ అంటే చంద్రబాబు నాయుడు గారు 1వ ప్లేస్ వచ్చిన బాల వీరాంజనేయ స్వామి కంటే మంచిగా పని చేయట్లేదా? 9వ ప్లేస్ వచ్చాడు నారా లోకేష్. అంటే నారా లోకేష్ కూడా వేస్టా? సో అద్భుతంగా పరిపాలిస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతా ఉంటే, లోకేష్ గారు బయట నుంచి పెట్టుబడి అభివృద్ధి అంటే క్షేత్ర స్థాయిలో జరగాల్సిన అభివృద్ధి అంతా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. రోడ్లు వేస్తున్నారు. నిన్నటికి నిన్న అనేక మంది మంత్రులు కేబినెట్ సమావేశం ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం అండి, రోడ్లన్నీ సర్వనాశనం. మీరు సీనియర్ జర్నలిస్ట్ కింద నాకు డౌట్ ఏంటంటే, గతంలో ఇలాగా ఎంతసేపు ప్రజలే వెళ్ళి సార్ మాకు ఇలా చేశారు అలా చేశారని ఎమ్మెల్యేని వాళ్ళని కొంచెం వెళ్ళి వాళ్ళకి పోగొట్టడం ఇలా జరిగేది. కానీ సాక్షాత్తు మంత్రులే వెళ్ళి, ఈయన ఒక మంత్రే కదా, ఒక మంత్రిని అభినందించడం అనేది చరిత్రలో అంతకుముందు గతంలో ఎక్కడ జరిగిందంటారా? లేదు. ఎందుకంటే ఎందుకు ఇది జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. రోడ్లు వేయాలంటే నిధులు లేవండి అంటే అయిపోద్ది. పవన్ కళ్యాణ్ పని ఏం చేస్తారు ఎవరైనా కానీ, నిధులు లేవంటే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, కేంద్రం నుంచి ఏ రకంగా లోడుకొని రావాలి డబ్బులు అని దృష్టి పెట్టి తన ఇమేజ్ ను ఉపయోగించి, ఓకే పవన్ కళ్యాణ్ గారు అడిగారు, కాదందు కేంద్రం తక్కువని శాంక్షన్ చేస్తుంది. సార్ పలానా కోణంలో మాకు నిధులు ఇవ్వండి. కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం కూడా ఒక ఆర్ట్ అండి. అది తెలియక జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిధులు కొన్ని వేల కోట్ల రూపాయలు వదిలేసుకున్నారు. జల్ జీవన్ మిషన్ కి మీరు 30 రూపాయలు ఏంట్రా 70 రూపాయలు కేంద్రం ఇస్తుంది అని చెప్పి కేంద్రం చెప్పింది. మీరు 30 రూపాయలు జత చేస్తే 70 రూపాయలు ఇస్తుంది. అట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తే
దాహం తీర్చడానికి మంచి నీళ్ళు అందరికి ఇవ్వచ్చు మనం. ఆ నిధులు ఏంటంటే మురగబెట్టేశాడు జగన్. ఓకే. ఈ 30 రూపాయలు ఇవ్వలేక ఓకే. 70 రూపాయలు పోగొట్టుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అట్లా చేయట్లా. పర్ఫెక్ట్ గా ప్లానింగ్ చేస్తున్నాడు, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నాడు, ప్రతి గ్రామానికి రోడ్లు వేస్తున్నాడు. ఎవరి నియోజకవర్గం అయినా అండి. నారాయణ గారు వెళ్ళారు, సార్ థ్యాంక్ యూ, మా నెల్లూరు నియోజకవర్గంలో, నెల్లూరు మొత్తంలో, మా జిల్లాలో మీరు అద్భుతంగా రోడ్లు శాంక్షన్ చేశారు, ధన్యవాదాలు. అచ్చెన్నాయుడు వెళ్ళాడు, సార్ ధన్యవాదాలు, మా శ్రీకాకుళంకి ఇచ్చారు. నాదెండ్ల మనోహర్, సార్ థ్యాంక్ యూ, మా గుంటూరుకి ఇచ్చారు. ఇట్లా ప్రతి జిల్లా నుంచి ఒక మంత్రి ఆయనకి థ్యాంక్స్ చెప్పొచ్చారు. ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు నిధులు అట్లా తెస్తున్నారు. ఆయన పరపతిని ఉపయోగించి నిధులు తెచ్చి వాళ్ళందరూ కూడా రోడ్డు. ఆ రోడ్లు వేయడం వల్ల ఎవరికి ఉపయోగం అండి? ఆ రోడ్లు వేయడం వల్ల ప్రజలకి రోడ్డు వేశారు మా నియోజకవర్గంలో, సో ఈ ఎమ్మెల్యే బాగా చేశాడు, ఆ మంత్రి బాగా చేశాడు, వాళ్ళకే కదా పేరు వస్తుంది. ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ తెలియని మూర్ఖులు, తెలిసినా తెలియనట్టు నటించే మూర్ఖులు ఈ వెంకటరెడ్డి లాంటి సోది ముఖాలంతా కూడా మాట్లాడే మాటలు ఏంటంటే, ఇలాగ నువ్వు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు, 11వ ప్లేస్ వచ్చిందంటే నువ్వు పని చేయట్లా అంటే సిగ్గుండాలా? మీ అందరికి సిగ్గు తెచ్చుకోండి. మీ నాయకుడితో పోల్చుకొని చూసుకోండి ఒక్కసారి. మీ నాయకుడు 100వ ప్లేస్ కూడా కాదు. ఇండియాలో పోలిస్తే ఏ 500 1000 పొజిషన్లో వస్తారు ఎమ్మెల్యేల కేటగిరీలో. సో కాబట్టి ఇవన్నీ కూడా అర్థం పర్థం లేని ఆరోపణలుగా మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్కారం.